నాకు తెలిసి ఇప్పుడు టెస్టింగ్లో ఉన్న ఫోటోషాప్ బీటా వర్షన్ కానీ ఫ్యూచర్లో రాబోతున్న ఎడోబీ వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కి సంబంధించిన ఏ సాఫ్ట్వేర్ అన్నా కానీ ఫోటోషాప్ 2025 ఆర్ 2030 ఏదన్నా కానీ ఫుల్ ఆఫ్ ప్లెడ్జెడ్గా అన్ని ఆప్షన్స్తో మనకి యూజ్ అవ్వాలంటే వాటిని మనం పర్చేస్ చేసుకోవాలి. ఒకవేళ మనకి క్రాకెడ్ వర్షన్స్ దొరికినా కానీ అవి అంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవ్వవు. కొన్ని ఆప్షన్స్ కూడా డిసేబుల్ అయి ఉంటాయి. ఇలాగ పర్ఫెక్ట్గా వర్క్ అవ్వకపోవడమే కాకుండా వాటిని మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి తెలియకుండా కొన్ని వైరస్ ఫైల్స్ డౌన్లోడ్ అవ్వడమో లేకపోతే పీసీ ల్యాగ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ఫోటోషాప్ బీటా వర్షన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో ఒక వీడియో చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. అంతకంటే ముందు ఈ ఫోటోషాప్ బీటా వర్షన్ అనేది మన వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో కానీ ఆల్బమ్ డిజైనింగ్లో కానీ ఎలాగ ఉపయోగపడుతుందో ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం. సైన్ ఇన్ టు తెలుగు ఫోటోషాప్ గురించి సూటిగా శక్తి లేకుండా. నేను స్టార్ట్ మెనూలోకి వెళ్ళేసి ఫోటోషాప్ బీటా వర్షన్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వచ్చింది. హోమ్ పేజ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ బీటా వర్షన్లోకి ఒక ఫోటోని అయితే నేను ఇన్సర్ట్ చేసుకుంటాను. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి మనకి టూల్స్లో లాసో టూల్స్ సహాయంతో ఇక్కడ మనకి ఒక పర్సన్ లైట్ పట్టుకొని ఉన్నాడు కదా, అంతవరకు నేను లాసో టూల్తో సెలెక్షన్ చేసుకొని మనకి ఈ పిక్చర్ కింద చూసినట్టయితే మనకి జనరేట్ ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగ టైప్ చేయమని ఒక ఆప్షన్ వచ్చి దాని మీద మనం ఏం టైప్ చేయకుండా మళ్ళీ జనరేట్ కొట్టేస్తే మనకి అంతవరకు అయితే రిమూవ్ అయిపోయింది. దాంట్లో మనకి వేరియేషన్స్ ఉంటాయి. వేరియేషన్ 1, వేరియేషన్ 2 అలాగ ఉంటాయి. దాంట్లో మీకు నచ్చిన వేరియేషన్ని మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళిద్దరు కూర్చున్నారు కదా, ఇక్కడ వీళ్ళ కాళ్ళ దగ్గర అయితే నేను ఫ్లవర్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సేమ్ అట్లానే లాసో టూల్, దీనికి షార్ట్ కట్ ఎల్. ఇక్కడ ఏం టైప్ చేస్తున్నానంటే యాడ్ ఫ్లవర్స్ అని టైప్ చేస్తున్నాను. అలా టైప్ చేసేసి జనరేట్ అప్లై చేస్తున్నాను. వీళ్ళ డ్రెస్కి తగ్గ మ్యాచింగ్ ఫ్లవర్స్ అయితే మనకు వచ్చినాయి. నెక్స్ట్ వన్, ఇక్కడ వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్స్లో మనం వేరియేషన్ బాగుంటుంది అయితే అది మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. నాకు వేరియేషన్ 1 బాగుంది కాబట్టి వేరియేషన్ 1ని నేను సెలెక్షన్ చేసుకున్నాను. దాని తర్వాత అబ్బాయి డ్రెస్ మారుద్దామని చెప్పి మళ్ళీ సేమ్ లాసో టూల్ సహాయంతో ఇలాగా డ్రెస్ వరకు నేను టీషర్ట్ వరకు నేను సెలెక్షన్ చేసేసుకొని యాడ్ ఎల్లో కలర్ జాకెట్ అని నేను టైప్ చేసేసి జనరేట్ అప్లై చేస్తున్నాను. చూడండి, ఇక్కడ టీషర్ట్ పోయి మనకి ఇలా ఎల్లో కలర్ జాకెట్ అయితే మనకు వచ్చేసింది. ఇక్కడ వేరియేషన్స్ ఉంటాయి. వేరియేషన్స్లో మనకి నచ్చింది మనం ఆ వేరియేషన్స్లో మనం అప్లై చేసుకోవచ్చు. దిస్ ఈజ్ బిఫోర్, దిస్ ఈజ్ ఆఫ్టర్. ఇక్కడ అమ్మాయి బ్రాస్లెట్ దగ్గర నేను లాసో టూల్తో సెలెక్షన్ చేసుకొని యాడ్ స్మార్ట్ వాచ్ అని నేను అప్లై చేసి జనరేట్ అప్లై చేస్తున్నాను. మనకి స్మార్ట్ వాచ్ అయితే వచ్చేసింది. దాంట్లో మనకి వేరియేషన్ 2 అయితే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. చూసారా, డ్రెస్కి రిఫ్లెక్ట్ అవుతున్నట్టు కూడా మనకి వాచ్లో అయితే వచ్చేసింది. చాలా మంచి విషయం. మైండ్ పోతుంది లోపల అసలు ఇవన్నీ చూస్తుంటే. మనకి ఇక్కడ అమ్మాయి మెడ దగ్గర ఈ నక్లీస్ తీసేసి మనకి ఒక జ్యువెలరీ యాడ్ చేద్దామండి. సేమ్ లాసో టూల్తో ఇలా సెలెక్షన్ చేసుకొని యాడ్ రాయల్ గోల్డ్ జ్యువెలరీ అని టైప్ చేసి జనరేట్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇలాగ జ్యువెలరీ అయితే మనకి యాడ్ అయిపోయింది. తర్వాత వేరియేషన్ 2 నేను అప్లై చేస్తున్నాను. వేరియేషన్ 3 నాకు వేరియేషన్ 2 నచ్చింది. నాకు వేరియేషన్ 2 అయితే నేను అప్లై చేస్తున్నాను. ఇది ఇప్పుడు మనం ఈ పిక్చర్లో ఏమేమి మార్చాము చెప్పండి. ఇప్పుడు మనం ఈ పిక్చర్లో ఏమేమి మార్చామంటే అబ్బాయి టీషర్ట్ నుంచి జాకెట్ వచ్చేసింది, అమ్మాయి స్మార్ట్ వాచ్ వచ్చింది, ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయి. వీళ్ళ కాళ్ళ దగ్గర ఎల్లో ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయి. ఇక్కడ లైట్ పట్టుకున్న పర్సన్ రిమూవ్ అయిపోయాడు. వీటితో మనం ఏ అదర్ పార్టీ ప్లగ్గిన్స్ యూజ్ చేయకుండా, అదర్ పార్టీ పిఎన్జీస్ మనం ఇంక్లూడ్గా యాడ్ చేయకుండా ఈ జనరేట్ ఫిల్ సహాయంతో మనం ఇలాగైతే చేసాం. ఇది ఒక మంచి విషయం. నెక్స్ట్ వన్, ఈ ఆప్షన్ అయితే మీకు చాలా ఉపయోగపడుద్ది. ఒక వర్టికల్గా తీసిన ఫోటోని నేను ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. నేను క్రాప్ టూల్ సహాయంతో లెఫ్ట్ రైట్ సైడ్ రెండు వైపులు అయితే ఎక్స్పాండ్ చేసేసాను. తర్వాత రెక్టాంగులర్ టూల్ సహాయంతో అటువైపు ఇటువైపు సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద తెలిసిందే కదా జనరేట్ ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఏమైతే కమాండ్ ఇవ్వద్దు, జనరేట్ అప్లై చేసేయండి చాలు. మళ్ళీ దీంట్లోనే వేరియేషన్స్ ఉంటాయి. వేరియేషన్ 2 చూడండి, ఇక్కడ పైన కొంచెం ట్రీస్ ఉన్నట్టు,
చాలా అంటే చాలా న్యాచురల్గా వచ్చేసింది. ఇదే మనం ఓల్డ్ వర్షన్లో చేయడానికైతే చాలా తంతలు పడాలి. ఇదైతే ఒక మంచి ఆప్షన్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మంగళ స్నానాల అకేషన్లో ఒక ఫోటోని నేను ఫోటోషాప్లోకి ఇన్సర్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి చూసారా, అంతవరకు నేను లాసో టూల్తో ఇలా రౌండప్ చేసుకుంటున్నా. ఇక్కడ మనకి జనరేట్ ఫిల్ గనక మనకి కనిపించకపోతే పైన ప్లగ్గిన్స్ పక్కన విండో అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లో కంటెక్స్చుయల్ టాస్క్ బార్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే ఈ జనరేట్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మనం కమాండ్ ఏమి ఇస్తున్నామంటే యాడ్ రాయల్ గోల్డ్ బ్యాంగిల్స్ అనే కమాండ్ ఇచ్చేసి నేను జనరేట్ అప్లై చేస్తున్నాను. చూడండి, మనకి ఇలా గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ అయితే వచ్చినాయి. దాంట్లో మళ్ళీ వేరియేషన్స్ కూడా ఉంటాయి. నేను సెకండ్ ఆప్షన్ నాకు నచ్చింది కాబట్టి నేను సెకండ్ ఆప్షన్ నేను ఉంచేసుకుంటున్నాను. ఇక్కడ మెడ దగ్గర కూడా మనం అంతవరకు సెలెక్షన్ చేసి యాడ్ గోల్డ్ జ్యువెలరీ అని సంథింగ్ అలాగ రాయల్ జ్యువెలరీ మీకు ఇష్టం వచ్చిన కమాండ్ ఏదో ఒకటి అక్కడ టైప్ చేస్తే చాలు, మనకి ఈ విధంగా అయితే వచ్చింది. తర్వాత ఇక్కడ ఈ సైడ్ ఏమో యాడ్ ఫ్లవర్స్ అని నేను టైప్ చేస్తున్నాను. చూడండి, ఇలాగా ఫ్లవర్స్ అయితే మనకి వచ్చేస్తాయి. ఈ విధంగా అడోబీ ఫోటోషాప్ బీటా వర్షన్ మనం యూజ్ చేసుకొని వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ అనేది మనం సులభతరం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే సింపుల్గా పని అయిపోయింది. నేను ఒక పిక్చర్ని తీసుకుంటున్నాను, పైన అంతవరకు లాసర్లో సెలెక్షన్ చేసుకుని యాడ్ వెడ్డింగ్ స్టేజ్ అని కొట్టేస్తున్నాను. అలాగ వచ్చేసిన తర్వాత కింద కూడా నేను యాడ్ ఫ్లవర్స్ అని టైప్ చేసేస్తున్నాను. ఇలాగా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి, దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి. ఇలాగా మీరు ఫోటోషాప్ బీటా వర్షన్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ బీటా వర్షన్లో మనకి ఏంటంటే యూజ్, మనం ఒక పర్సన్ని రిమూవ్ చేయొచ్చు, ఒక ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయొచ్చు, ఒక బ్యాక్గ్రౌండ్ని ఎక్స్టాండ్ చేసుకోవచ్చు. ఇది ఇంకా ఫ్యూచర్లో మంచి ఆప్షన్స్ అయితే అడోబీ వాళ్ళు తేవడానికి రెడీగా ఉన్నారు. నేను ఒక ఫోటో జస్ట్ మొబైల్లో తీసిన ఒక ఫోటో నేను తీసేసుకుంటున్నాను. దాంట్లో ఇక్కడ కింద ఈ మొత్తం చెప్పులు అయితే ఉన్నాయి కదండి, అంతవరకు నేను ఇలాగ రౌండప్ చేసేసుకుంటున్నాను. లాసో టూల్తో ఇలాగ రౌండప్ చేసుకొని జనరేట్ అప్లై చేస్తున్నాను కమాండ్ ఏమి ఇవ్వకుండా. చూడండి, ఇవి మొత్తం నీట్గా క్లీన్ అయిపోయి మనకి ఏ విధమైన అవుట్పుట్ వచ్చిందో చూడండి ఒకసారి. అదే మనం ఓల్డ్ వర్షన్లో చేయడానికైతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం, అంత పర్ఫెక్ట్గా అయితే కూడా వచ్చేది కాదు. ఇప్పుడు ఈ పర్సన్కి మనం షూ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ చెప్పుల దగ్గర ఇలాగ మనం లాసో టూల్తో ఇలాగ సెలెక్షన్ చేసేసుకొని యాడ్ షూ అని టైప్ చేసి జనరేట్ అప్లై చేస్తున్నాం. చూసారా, ఆటోమేటిక్గా షూ వచ్చేసినాయి. మనం పిఎన్జీ తెచ్చుకొని అవి సెట్ చేసుకొని అవి కరెక్ట్గా సెట్ అయ్యి అవ్వక చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ బీటా వర్షన్స్లో మనకి అసలు ఆ ఇబ్బంది ఉండదు. ఆ మెల్ల చైన్ ఏమన్నా సెట్ అయిద్దా అని చెప్పి చూసాం, సెట్ కాలేదు, ఓకే వదిలేయండి. తర్వాత ఆ క్యాప్ ఏమైనా ట్రెడిషనల్గా సెట్ అయిద్దా ఏమన్నా చూసాం, అవి సెట్ కాలేదు, ఓకే సెట్ అయినంత వరకే మనం యూజ్ చేసుకోవాలి. సెట్ కాకపోతే ఇంకా వాటిని లైట్ తీసేసుకోవడమే. డ్రెస్ కూడా చేంజ్ చేద్దాం అనుకున్నాం కానీ అవి మెడ దగ్గర మరీ అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఇది బీటా వర్షన్ టెస్టింగ్లో ఉంది కాబట్టి జస్ట్ బీటా వర్షన్ వదిలేరు. ఒకవేళ మనం ఏదన్నా మూవీ పోస్టర్స్లో ఆ హీరోని తీసేసి ఆ బ్యాక్గ్రౌండ్ వాడుకోవాలంటే మనకి ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అయ్యిద్ది. ఒకవేళ మనం మూవీ పోస్టర్లో ఆ హీరోని తీసేసి ఉన్న బ్యాక్గ్రౌండ్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఈ జనరేట్ ఫిల్ అనేది మనకి చాలా బాగా యూజ్ అయ్యిద్ది.